హాయ్ అండి, అందరికీ నమస్తే. నాకు తెలిసిన విషయాలని, నేను తెలుసుకున్న విషయాలను మీరు అందరూ తెలుసుకుంటారని ఆశిస్తూ వీడియోలోకి వెళదాం. ఈరోజు మనం వినాయకునికి గరిక అంటే ఎందుకు అంత ఇష్టం అనే ధర్మ సందేహాన్ని తెలుసుకుందాం. వినాయక చవితి రోజు గరికతో పూజ చేస్తే సకల శుభాలు చేకూరుతాయని పండితులు చెబుతుంటారు. వినాయకునికి గరిక అంటే ఎంతో ఇష్టం. ఎన్ని రకాల పువ్వులు, పత్రాలు పూజించినప్పటికీ గరిక లేకుండా విఘ్నేశ్వరుడి పూజ పూర్తి కాదు. ఇంకా చెప్పాలంటే గరిక లేకుండా ఎన్ని పువ్వులు, పత్రి పెట్టినా ఆ పూజ అంతగా ఫలించదు అంటారు. అసలు వినాయకుడికి గరిక అంటే ఎందుకంత ఇష్టం? దీనికి ఒక పురాణ గాథ ఉంది. అనలాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు. లోకాలను పీడిస్తూ ఉండేవాడు. ఆ రాక్షసుడి బాధలు భరించలేక దేవతలంతా వెళ్ళి గణపతితో మొరపెట్టుకున్నారట. అప్పుడు ఆ వినాయకుడు అనలాసురుణ్ణి అమాంతం మింగేశారట. అనలం అంటే అగ్ని. ఆ అసురుణ్ణి మింగటంతో వినాయకుడు భరించలేని తాపంతో బాధపడసాగాడట. స్వామికి కలిగిన వేడిని ఉపశమనం చేయడానికి దేవతలు రకరకాల ప్రయత్నాలు చేశారట. పద్మాలు సమర్పించారట, పుష్పార్చనలు చేశారు. ఏకంగా చంద్రుణ్ణి తీసుకొచ్చి గణపతి తలపై ఉంచారట. అయినా గణపతికి వేడి తగ్గలేదు. చివరికి పరమశివుడు గరికను తీసుకొని వినాయకుడి తలపై ఉంచారట. దాంతో గణపయ్య తాపం తగ్గింది. అలా వినాయకుడికి గడ్డిపోచకు లంకె కుదిరింది. గడ్డిపోచను అందరూ తేలిగ్గా తీసుకుంటారు, కానీ సృష్టిలో ఏదీ అల్పమైనది కాదని చెబుతూ స్వామి గరికను ఇష్టంగా స్వీకరిస్తాడని కొందరి భావన. అందుకే దుర్వాయుగ్మంతో గణపతిని ఆరాధిస్తే స్వామి ప్రసన్నుడై శీఘ్ర ఫలితం ఇస్తారని విశ్వసిస్తారు. అలా గరికను హిందూ సాంప్రదాయంలో ఎంతో ప్రాధాన్యత ఉంది. ఉన్న సమయంలో కూడా ఈ గరికను ఉపయోగిస్తారు. పూజ కోసం మాత్రమే కాకుండా ఔషధంగా కూడా గరికను ఉపయోగిస్తారు. ఆయుర్వేద వైద్యంలో గరికను ఎంతో కాలంగా ఉపయోగిస్తున్నారు. గరిక వేర్లను మెత్తగా నూరి అందులో పసుపును కలిపి చర్మానికి పూతగా పూసుకోవడం వల్ల దద్దుర్లు, దురదలు, అలర్జీ వంటి చర్మ వ్యాధులు తగ్గుతాయట. గరిక ఆకులను పచ్చడిగా చేసుకొని అన్నంతో కలిపి తినడం వల్ల ఒంటి నొప్పుల నుండి ఉపశమనం లభిస్తుందని చెబుతారు. గరికను మెత్తగా నూరి గాయాలపై లేపనంగా రాయడం వల్ల గాయాలు త్వరగా మానుతాయట. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.